మట్కా కింగ్ పిన్ పద్మనాభకు పోలీసులు అండదండలున్నట్లు నిర్ధారణ అయింది. మట్కాపై పోలీసు ఉన్నతాధికారుల అంతర్గత విచారణలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. మట్కా ముఠాతో చేతులు కలిపిన పోలీసులు భారీగా ఆర్జించినట్లు తెలుస్తోంది. శ్రీకాళహస్తి వన్ టౌన్ సీఐ ప్రకాష్ నెలకు ₹1,00,000 తీసుకుంటున్నట్లు తెలియంది. గతంలో శ్రీకాళహస్తిలో పనిచేసిన సీఐ గోపి మట్కా నిర్వాహకులకు సహకరించారని ప్రస్తుత సీఐను కోరినట్లు నిర్ధారణ అయింది. సీఐ డ్రైవర్ ప్రతాప్తో పాటు ఉన్నతాధికారులకు నెలవారీ మామూలు వెళ్లాయని డీఎస్పీ కార్యాలయంలో పనిచేసే ప్రవీణ్ ద్వారా ఓ ఉన్నతాధికారికి నెలకు ₹40,000 బదిలీ అయినట్లు అధికారులు గుర్తించారు. ఇక మట్కా నిర్వహణలో అయితే మాత్రం సీఐ ప్రైమరీ ఉన్నట్లు తెలుస్తుంది. పోలీసులు కొమ్ము కాస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ, చిత్తూరు జిల్లాలో పోలీసుల అండదండలతోనే మట్కా జరుగుతూ ఉందని మట్కా జోదం జరుగుతూ ఉందని చెప్పి నిర్ధారణ అయింది, స్పష్టంగా తెలుస్తుంది. ఆ మేరకు మట్కా జోదం నిర్వహించే వాళ్లకు కొమ్ము కాస్తున్నటువంటి పోలీసులు దాదాపు 2 సీఐలు అలాగే 4 కానిస్టేబుల్ వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసింది జిల్లా పోలీస్ అధికారులు సస్పెండ్ చేశారు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా తిరుపతి జిల్లా తమిళనాడు రాష్ట్ర సరిహద్దు జిల్లా కావడంతో అటు నగిరి ఇటు కాళహస్తి అలాగే సత్యవేడు ప్రాంతాల్లో మట్కా జోదంని అక్రమంగా నిర్వహిస్తూ వస్తున్నారు. అలా అక్రమంగా నిర్వహించడం వల్ల పోలీసులు దానికి సహకరిస్తూ వస్తున్నారు. అలా సహకరించినటువంటి శ్రీకాళహస్తి వన్ టౌన్ సీగా పనిచేసినటువంటి గోపి దాదాపు నెలకు ₹1,00,000 మామూలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకునే వాళ్ళని చెప్పేసి విచారణలో స్పష్టమైంది. పోలీసుల అంతర్గత విచారణలో దాదాపు నిగూఢమైన రహస్యాలన్నీ కూడా బయటపడ్డాయి. ముఖ్యంగా సీఐలు 2 సీఐలు అటు ప్రతాపు అలాగే ప్రకాష్ అలాగే గోపి ఇద్దరు కూడా మామూలు తీసుకుంటున్నారని చెప్పేసి కూడా స్పష్టమైంది. అదే కాకుండా కానిస్టేబుల్స్ అంటే డిఎస్పీ కార్యాలయంలో పనిచేస్తున్నట్టే క్రాంతి అనేసి కానిస్టేబుల్ అతను నెలకు ₹40,000 డబ్బులు ఉన్నతాధికారులకు ఇస్తున్నారని చెప్పి కూడా స్పష్టంగా తెలిసింది. ఇలాంటి విచారణలో దాదాపు 2 బ్లూ కోట్ సీఐలు అలాగే ఐడి పార్టీ కానిస్టేబుల్స్ అలాగే మరో 2 డ్రైవర్లు మొత్తం 6 సస్పెండ్ అయినట్టు కూడా పోలీసు అధికారులు అయితే స్పష్టం చేశారు. దీనికి అంతటికి ఇలాంటి మట్కా జోదం అక్రమంగా నిర్వహిస్తున్నారని తెలిసి కూడా డిఎస్పీ తగిన చర్యలు తీసుకోకపోవడం పట్ల డిఎస్పీకి మెమో ఛార్జ్ అయితే ఇష్యూ చేశారు. ముఖ్యంగా పోలీసు అధికారులే అంటే అక్రమ వ్యవహారాలను కట్టడి చేయాల్సిన పోలీసు అధికారులే కంచే చేను మేసే వ్యవహారం అనే విధంగా ఇవాళ తిరుపతి జిల్లాలో పోలీసులు వ్యవహరిస్తున్న విధానం స్పష్టంగా తెలుస్తూ ఉంది. దీన్ని బట్టి జిల్లా అధికార యంత్రాంగం జిల్లా అధికారుల పోలీసు యంత్రాంగంతో పాటు ఐజీ స్థాయి పోలీసు ఉన్నతాధికారులు కూడా తీవ్రంగా దీని మీద చర్యలు చేపట్టమని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా తిరుపతి జిల్లా అనగానే ప్రతిష్టాత్మకమైన జిల్లా, అలాంటి జిల్లాలో ఇలాంటి పోలీసు అకృత్యాలు ఎందుకు పాల్పడుతున్నారు, మట్కా జోదం వంటి అక్రమ వాటికి దోహదపడుతూ ఆ ఒత్తాసు పలకడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా జిల్లా ఎస్పీని డీజీపీ స్థాయి అధికారి కూడా తీవ్రంగా హెచ్చరించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ మట్కా జోదం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారని చెప్పేసి మట్కా జోదం నిర్వహిస్తున్నటువంటి కింగ్ పిన్గా వ్యవహరిస్తున్నటువంటి ప్రభాకర్ని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ అయితే కొనసాగిస్తూ వస్తున్నారు. ఇంకా దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, ఎప్పటి నుంచి జరుగుతుంది, ఇది కేవలం తిరుపతి జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో కాకుండా ఇంకా ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు ఏంటి అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా విచారణ మరింత లోతుగా విచారణ అయితే సాగిస్తూ వస్తున్నారు. ఇలాంటి విచారణలో కూడా మరింత సమాచారం వెలుగు చూసే అవకాశం ఉందని కూడా మరింత మంది పోలీసుల ప్రమేయం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఆ మేరకు పోలీసులు పూర్తిగా విచారించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఎస్పీ నేతృత్వంలోనే ఈ విచారణ అంతా కూడా జరుగుతూ ఉందని కూడా స్పష్టమైన సమాచారం ఉంది. ఆ మేరకు విచారణ వేగవంతం చేయడమే కాకుండా మరింత మంది ఉన్నతాధికారులు పోలీసు అధికారులు కూడా ఈ మట్కా జోదం ఊబిలో చిక్కుకునే అవకాశం ఉందని కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ రవివర్మ.